వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ సూర్య చాందిని గారు. సో, మేడం ఈరోజు మనతో ఎందుకున్నారంటే, ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు చూస్తున్నామండి క్యాన్సర్‌లు చాలా ఎక్కువ అవుతున్నాయి. అలాంటి వారు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? మనకు క్యాన్సర్ వచ్చే ముందు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? మనం ఎలా గుర్తించాలి? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో మనము చాలా మందిలో క్యాన్సర్‌లు చూస్తా ఉన్నాం. సో, ఇలా క్యాన్సర్‌లు మనకు రావడానికి గల కారణాలేంటి? మనం ఎలా గుర్తించాలి? యాక్చువల్‌గా మనం చేసే తప్పిదాల వల్ల క్యాన్సర్‌లు వస్తున్నాయండి. ఎలాంటి తప్పిదాలు చేస్తున్నాం? మనం తినే ఫుడ్‌లో తప్పిదాలు చేస్తున్నాం. చూస్ చేసుకునే వాటర్‌లో తప్పిదాలు చేస్తున్నాం. పీల్చే గాలి, మన సూర్యుని నుంచి వచ్చే ఎండ, అట్లాగే మనం వాడే స్కిన్‌కి సంబంధించిన క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, కొన్ని టాబ్లెట్స్ వల్ల. ఇవన్నీ ఒక ఎత్తైతే లాస్ట్‌ది మన చేతులారా మనం చేసుకుంది. మన వస్త్రధారణ, మన బట్టలు. ఓకే. సో వీటన్నిటి వల్ల కామన్‌గా క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఈ కామన్‌గా వచ్చే క్యాన్సర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్ కామన్‌గా వస్తుంది. ఓకే. చాలామంది లోపల వేసుకునే ఇన్నర్స్ అనేవి టైట్‌గా ఉండే ఇన్నర్స్ వేసుకుంటారు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే బినైన్ క్యాన్సర్స్ బ్రెస్ట్‌లో, రొమ్ములో క్యాన్సర్ గడ్డల్లా, కణితిల్లా పెరుగుతూ ఉంటాయి. ఓకే. వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కొంతమంది ఐడెంటిఫై చేయరు. సో వేసుకునే బట్టలు, అలాగే తాగే వాటరు. సో వాటర్ అనేది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కంటైనర్స్ తాగుతూ ఉంటారు. మీకు అదే ప్లాస్టిక్ వాటర్ అనేది దానికి కూడా కొంత పీరియడ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ పీరియడ్. ఓకే. సో మనం దాన్ని గమనించాం. అట్లాగే ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేది వాళ్ళు ఎండలో పెట్టి తెస్తూ ఉంటారు, ఎండలో పెట్టి వాడుతూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ అనేది ఆ వాటర్లో కరుగుతుంది. సో ఆ వాటర్ డ్రింక్ చేయడం వల్ల మనకు వస్తుంది. ఓకే. అట్లాగే సో ఫుడ్ ఏంటి అంటే క్యాన్సర్ కొన్ని పదార్థాలు ఉంటాయి యాక్చువల్గా స్వతహాగా అవి మన క్యాన్సర్ని తగ్గిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజీ చాలామంది తినరు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలీఫ్లవర్ ఎవ్వరు తినరు. అలాగే మనం వండే ప్రాసెస్ గబగబా అయిపోవాలి, కుక్కర్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఓకే. సో అట్లాంటి ఇవి. సో పీల్చే గాలి, సో హై అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలడం వల్ల లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్. దట్టు ఏంటంటే సిగరెట్ స్మోకర్స్. ఓకే. సో ఇది. అట్లాగే పీల్చే గాలి, తినే ఫుడ్డు, వేసుకునే వస్త్రధారణ అండ్ సన్లైట్. ఏదైతే మనం కింద పొల్యూట్ చేస్తున్నామో అది పైన ఉండే ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే రేస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక కాజ్ అయితే మనం వేసుకునే కొన్ని మెడికేషన్స్ వల్ల కంపల్సరిగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొన్ని మెడికేషన్స్ ఖచ్చితంగా క్యాన్సర్ని దారితీస్తూ ఉంటాయి. ఓకే. సో ఆ టైప్ ఆఫ్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి, అవి వేసుకోవటం. అట్లాగే ఏంటంటే జెనెటిక్ హిస్టరీ. సో జెనెటిక్ హిస్టరీని ఎవరు ఏమీ చేయలేరు, ఓకే. అదొకటి. సో ఇవన్నీ మనకి క్యాన్సర్ రావడానికి కారణాలు. ఇవన్నీ మన చేతిలో ఉన్నవి ఆఫ్ కోర్స్. దాన్ని తగ్గించుకోవాలంటే మనం తగ్గించుకోవచ్చు, ఓకే. పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. సో, మనము ఎలా తగ్గించుకోవాలి? పెరుగుతుందని మనకు ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ అండి, చాలామందికి వాళ్ళు ఉండే సిమ్టమ్స్. ఇప్పుడు చాలామందికి నీరసంగా ఉంటుంది, రోజు నీరసంగా ఉంటారు, తింటారు చేస్తారు అయినా నీరసంగా ఉంటారు. సో ఐడెంటిఫై చేయటం, అట్లాగే కళ్ళు తిరిగి పడిపోవటం, అట్లాగే పేల్ అయిపోవటం. సమ్ బ్లడ్ క్యాన్సర్ టైప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పేల్ అయిపోవడం, వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యువల్గా రెడ్ బీసీ సెల్స్, హెచ్బీ కౌంట్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి. ఓకే. అట్లాగే పెయిన్, ఏదైతే వస్తుందో ఆ రీజన్లో పెయిన్ రావటం. అట్లాగే పెయిన్ కూడా కాకుండా ఇంకేంటంటే చాలామందికి ఎసింపాథమాటిక్, అంటే సిమ్టమ్సే అసలు తెలియవు. ఓకే. సరదాగా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అందులో బయటపడేవి అట్లా కూడా ఉన్నాయి. సైలెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి, అట్లాగే వైలెంట్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం తగ్గించుకోవాలంటే, మనకు వస్తున్న క్యాన్సర్‌లు మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా అల్లోపతిక్ మెడిసిన్స్ అన్నీ కూడా డూప్లికేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్. ఓకే అండి. సో ఎందుకు అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్యాన్సర్ కీమోథెరపీకి అంటే క్యాన్సర్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటే ఉండే రెండు ట్రీట్మెంటు. ఒకటి కీమో, 2 రేడియేషన్, 3 సర్జరీ చేసి తీయటం. ఓకే. సో ఈ 3 ఆప్షన్స్లో రేడియేషన్ని ఎవరు చేయించలేరు. ఇన్ కేస్ రేడియేషన్ ఇచ్చినా కూడా పక్క ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో పక్క సెల్స్ కూడా. అండ్ కీమో ఏంటంటే ఐవీ ఫార్మ్ ఆఫ్ కార్ముస్టన్ అండ్ లోముస్టన్. ఇది యాక్చువల్గా ఎవరైనా కానీ ఆవాలు నుంచి వచ్చినవి, అంటే సేమ్ మాలిక్యూల్ అనమాట. ఓకే.
సో ఈ ఆవాలు మనం జస్ట్ తినేటప్పుడు చాలా మంది పిక్ చేసి పక్కన పెడుతుంటారు. ఓకే అండి. సో దాని నుంచి ఇవి తయారవుతున్నప్పుడు డైరెక్ట్గా రా ఫామ్ అదే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు కూరలో కానీ చాలా కానీ మీకు వేసే ఆవాలు ఏంటండి, గుప్పెడు లేదంటే 2 గుప్పెళ్ళు తీసుకొచ్చి వెయ్యరు కదా. మీకు వేసేది ఎంత, ఒక 2 స్పూన్స్ హైగా మాట్లాడితే. సో ఆ 2 స్పూన్స్లో ఇంట్లో ఒక 5గురు ఉంటే 5గురికి 2 స్పూన్స్ అంటే ఎంతమందికి ఆవాలు వస్తాయండి? అంటే మీరు డైలీ తినే ఒక 3 to 4తో మనం క్యాన్సర్ తగ్గించుకున్నాం అంటే ఎంత గొప్ప విషయం ఉండదు అసలు. ఇకపోతే రెండోది వాటర్. ఇది వరకు నదుల్లో చెరువుల్లో తాగేవాళ్ళు. సో నదుల్లో చెరువుల్లో తాగినప్పుడు మనకు కావాల్సిన పోషక విలువలు కానీ మినరల్స్ కానీ చాలా పుష్కలంగా ఉండేవి. ఎందుకు పుష్కలంగా ఉండేవి అంటే ఆ నదిలో వాటర్ కింద మట్టి ఈజ్ ద ప్రైమరీ మినరల్ సోర్స్. సో దట్ ఏంటంటే ఇది వరకు మీకు తెలుసో లేదో, ఎవరైనా చనిపోతే దాన్ని బూడిదని తీసుకెళ్ళి నదిలో కానీ దగ్గర చెరువులో కానీ కలిపేవాళ్ళు. సో బూడిదలో ఉండేది హై అమౌంట్ ఆఫ్ సల్ఫర్, అది డైరెక్ట్గా మనం తీసుకోవాలి. బట్ ఫ్రూట్స్లో అండ్ వెజిటేబుల్స్లో చాలా తక్కువ. సో దట్ అది వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల ఇంకా వాటర్ అనేది ఇంకా మంచిగా వచ్చింది. సో అదే వాటర్లో చాలా మంది జీవులు చనిపోతాయి. దట్ ఈస్ కంపోస్ట్. ఇప్పుడు మొక్కలకి ఎరువులుగా దేన్ని వాడతారు? అవి చనిపోయి కొల్లబెట్టినవే దానికే కంపోస్ట్గా వేస్తారు. అట్లాగే ఇవి కూడా ఏంటంటే మనకి కంపోస్ట్ అనమాట. సో అవి నదిలో చనిపోయిన తర్వాత దాన్ని కంపోస్ట్గా చేస్తారనమాట. అది సో ఇప్పుడు అవన్నీ మిక్స్ అవ్వడం వల్ల మనకు వాటర్ అనేది 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి దాంట్లో ఎన్ని మినరల్స్ ఉండాలి, ఎంత జింక్ ఉండాలి, ఎంత సల్ఫర్ ఉండాలి, ఎంత ఇవి ఉండాలో అవన్నీ మనకి క్లియర్గా అందులో వచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ సోర్స్ ఎటువైపు మారింది, నెక్స్ట్ జనరేషన్ బావి. సో బావిలో అన్ని ఉండేవి కాదు, ఓన్లీ మట్టి అయితే డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యేది. సో ఈ బావిలో ఏవి సల్ఫర్ ఇవి అవి కలిపేవాళ్ళు కాదు. సో దాంట్లో ఏంటంటే ఉన్న స్పేస్లోనే ఎంత ఆర్గాన్స్ కూలిపోతే సో దాన్ని మాత్రమే మనం తీసుకునే వాళ్ళమే. అట్ ద సేమ్ టైము బావి, నదులు అండ్ చెరువులు ఉన్న మెయిన్ సోర్స్ ఏంటంటే నాచు. దాంట్లో స్పిరులినా అనే ఒక నాచు అనేది పెరిగేది. దాన్ని డైరెక్ట్గా తీసుకోవటం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉంటే ఏంటంటే దాన్ని ఏమంటారంటే పాత వింత కొత్త రోదా అన్నట్టు. వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు ఆ స్పిరులినా టాబ్లెట్స్ కింద చేసి ఇప్పుడు అన్ని డిసీజులకి అది క్లియర్ అవుతుందని ఇప్పుడు దాన్ని చేస్తున్నారు. యాక్చువల్గా మనం అది డైరెక్ట్గా తీసుకునే వాళ్ళం బై కన్జ్యూమింగ్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు అది దొరకట్లా, ఇప్పుడు దాన్ని ఓరల్ ఫామ్ తీసుకుంటున్నాం. సరే అది అయిపోయింది, తర్వాత చేతి పంపు నీళ్ళు. సో ఈ చేతి పంపు నీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే కింద లేయర్స్ ఉంటాయి భూమి లోపల. సో ఆ లేయర్స్ వల్ల మనకి ఏంటంటే నీళ్ళతో పాటు పాయిజన్ ఆఫ్ గ్యాసెస్ కూడా వస్తున్నాయి, దాన్ని కూడా కన్జ్యూమ్ చేస్తున్నాం ఫ్రీగా. సో ఇప్పుడు ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఏంటంటే కళ్ళతోనే డైరెక్ట్గా క్యాన్సర్ కారకాలు నోట్లో వేసుకుంటున్నాం. మనం తాగేది వాటర్ కాదు, ఇట్స్ ఏ పాయిజనస్ డ్రింకింగ్. సో ఆల్కహాల్ తాగి ఎలా కొని తెచ్చుకుంటున్నామో ఈ వాటర్ తాగి కూడా అలాగే కొని తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే అందరూ స్పెసిఫికల్గా అందరూ స్పెషలైజ్డ్గా ఇది వరకు చూసారా, ఎడ్ల బండి కంటే సైకిల్ ఉంటే ఒరే వీడికి సైకిల్ ఉందిరా, సైకిల్ ఉన్నవాడికి స్కూటీ ఉంటే వీడికి స్కూటీ ఉందిరా అని. ఇప్పుడు ఏంటంటే ఒక గొర్రె ఎటువైపు వెళ్తే అన్ని గొర్రెలు అటువైపు వెళ్తున్నట్టు. సో ఆర్ఓ వాటర్ అంటే ఏదో స్టాండర్డ్ వాటర్ అనుకుంటున్నారు. ఆర్ఓ వాటర్ అంటే ఏవీ లేని రొడ్డ మనం తాగుతున్నాము, మన బాడీకి ప్రయోజనం లేదు. గొంతు ఒకటే ఆరుతుంది కానీ లోపల ఉన్న దేన్ని అది యూజ్ చేయలేదు, ప్లస్ పనికి రాదు. ఇప్పుడు మనం తీసుకున్న ఆవాలని కొంచెం ఎంత మోతాదులో తీసుకోవాలి క్యాన్సర్? మనం యాజ్ యూజువల్ గా వేసుకుంటే సరిపోతుందండి, అసలు స్కిప్ చేసుకుండా యాజ్ యూజువల్ గా వేసుకునే సరిపోతుంది. ఇంట్లో ఉండే కుటుంబాన్ని బట్టి దాని మోతాదు అనేది పెరుగుతుంది. మినిమం 2 స్పూన్స్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. అట్లాగే వేసుకునే బట్టలు. సో ఇది వరకు అయితే ఆడవాళ్ళు అయితే చీర అండ్ పంజాబ్ డ్రెస్సుల్లో ఉండేవాళ్ళు. లోపల ఇన్నర్స్ అనేవి చాలా కామన్గా ఉండేవి. అవి కూడా ఉన్నా కూడా స్పెషలైజ్డ్గా కొంతవరకు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అవి కవర్ చేయడానికి మీన్స్ అందంగా కనిపించడానికి వాళ్ళు యూజ్ చేసుకునే బ్రాస్ కానీ సో కంపల్సరీగా అవి స్టాప్ చేయాలండి. సో దాని నుంచి కంపల్సరీగా బినైన్ క్యాన్సర్స్ అనేవి ఇప్పుడు ఒకప్పుడు ఇంచుమించు మీరు 1990 ఆ టైంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఒక అమ్మాయికి రావటం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇంచుమించు 20 years అంటే ఈ 2 decadesలో బ్రెస్ట్ క్యాన్సర్స్ 100 మంది అమ్మాయిలు 70 మంది అమ్మాయిలకు వస్తున్నాయి. ఏమనుకోవాలండి? నిజమండి, అంటే మనము ఎటు పోతున్నామో కూడా అర్థం కావట్లా. సో ఇది పొల్యూషన్. ఇది వరకు సైకిల్ మీద వెళ్ళినప్పుడు పొల్యూషన్ రాలా, బండి మీద వెళ్ళినప్పుడు పొల్యూషన్ రాలా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక బండి,
ఎవడు సైకిల్ వాడట్లా. ఇదివరకు సైకిల్ వాడటం వల్ల ఏమంటే లోపల ఉండే క్యాలరీస్ బర్న్ అయ్యాయి అండ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రీగా ఉండేది. సో ఇప్పుడు అట్లా కాలా. ఇప్పుడే కానీ దీన్ని మనం ఆపుకోకపోతే రేపు ఉదయం కంపల్సరీగా 100 మందిలో 90 మందికి లంగ్ క్యాన్సర్స్ ఫ్రీగా వస్తాయి. ఓకే మ్యామ్. అంటే ఏంటంటే ఫ్రీగా ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే మనకు ఒక ఫ్రీగా ఇప్పుడు మనం డిసీజుల్ని ఫ్రీగా తెచ్చి పెడతాం. 1+1 ఆఫర్లో స్కిన్ డిజార్డర్స్, లంగ్ డిజార్డర్స్ 1+1 ఆఫర్ ఈజీగా వచ్చింది మనకి. అండ్ తర్వాత యూవీరస్ అది మన చేతిలో ఉంది. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి. సో దట్ మనకి ఏంటంటే కంప్లీట్గా ఆక్సిజన్ దొరుకుతుంది. అంటే మన లంగ్స్కి మన బాడీకి కావాల్సిన ఫ్యూయల్ దొరుకుతుంది. అట్లాగే మన బాడీని కాపాడుకునే ఒక ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. సో కంప్లీట్గా ప్లాంట్స్ అనేవి నాటడం. ఈ ప్లాంట్స్ నాటడం వల్ల ఈ రెండే కాదు జరుగుతుంది, మీ బాడీకి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక ప్లాంట్ నుంచి వస్తుంది. ఎప్పుడైనా జస్ట్ ఇమేజ్ చేశారా, ఒక సెల్ నుంచి ఒక హ్యూమన్, ఒక విత్తనం నుంచి ఒక మొక్క ఎట్లా వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే. సో అట్లా. సో ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మనం క్యాన్సర్ల బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు కంప్లీట్గా. ఎందుకంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే లోపల ఉండే ప్రతి ఆక్సిజన్ దాని దగ్గర ఉండే ఒక ఫ్రీ రాడికల్ నెగిటివ్ అయాన్ని బైండ్ చేసి బయటకు పంపించాలి. అలా పంపించినప్పుడు మీకు అక్కడ ఉండే స్ట్రెస్ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వకుండా మీ సెల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే మీకు తగిన ఆక్సిజన్ దొరకలేదో ఆ లోపల ఫ్రీ రాడికల్స్ అనేవి మైట్రోకాండ్రియాని డ్యామేజ్ చేస్తాయి. సో అప్పుడు ఏంటంటే సెల్ షేప్ అంతా మ్యూటేషన్స్ జరుగుతాయి. ఈ మ్యూటేషన్ అనేది బినైన్ క్యాన్సర్ అంటే ఏంటి, నాన్ హార్మ్ఫుల్ క్యాన్సర్ కింద తయారవుతుంది. ఇంకా కూడా మీరు ఫ్రీ రాడికల్స్ని జనరేట్ చేశారు, లోపల ఆక్సిజన్ లేదు, ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీరు క్రియేట్ చేయకుండా ఉండాలంటే దానికి మీరు ఏం చేయాలి, యాంటీ ఆక్సిడెంట్స్ థెరపీలోకి మళ్ళీ వెళ్ళిపోవాలి. అదొక మళ్ళీ పెద్ద టాపిక్ అవుతుంది. సో దీన్ని క్రియేట్ చేయకుండా ఏమవ్వాలంటే ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ దగ్గర మీరు ఆపాలంటే మీరు హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ని తీసుకోవాలి. సో ఇటు వచ్చి మళ్ళీ దీన్ని మనం ఇంకా పట్టించుకోలేదు, ఇంకా ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతున్నాయి. సో అది ఇంకేంటంటే మీకు ఇంకా దాని సెల్స్ని అదే రెప్లికేషన్ చేసుకొని దాన్ని అదే తినే విధంగా మళ్ళీ మన జీన్ తయారవుతుంది. దాన్నే క్యాన్సర్ అంటారు. సో ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది, క్యాన్సర్ నుంచి జరుగుతుంది. క్యాన్సర్కి కావాల్సినవి ఏంటో మనం ఇవ్వగలిగితే, అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మనం తెలుసుకోగలిగితే దాన్ని అంత ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే. నిజంగా అండి, క్యాన్సర్ గురించి ఇంత డీటెయిల్గా మన ప్రేక్షకుల గురించి చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ఆవాలు మన ఫుడ్లో ఎలా తీసుకుంటే మన క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాము, మనం చేసిన తప్పులు ఏంటో చాలా చక్కగా వివరించారండి. ఇది మన ప్రేక్షకులు కంపల్సరీ గమనించి వాళ్ళు ఈ తప్పిదాలు చేయకుండా నెక్స్ట్ జనరేషన్ అయినా కాపాడుతారు క్యాన్సర్ బారి పడకుండా అని చెప్పి ఆశిస్తున్నాం. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ అండి. నమస్తే.